హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. మనం ఎక్కడున్నా మీకు తెలుసు. నా షార్ట్స్ కనుక మీరు ఫాలో అవుతే నేను తిరుపతిలో ఉన్నానైతే మీకు తెలుస్తుంది. అండ్ ఈరోజు అయితే మనం అలిపిరి మెట్ల ద్వారా కొండ అయితే ఎక్కబోతున్నాం. టైం అయితే 9:30 అవుతుంది. సో 1 అవర్లో ఎన్ని మెట్లు ఎక్కబోతున్నాం అని చెప్పేసి ఛాలెంజ్ అయితే చేస్తున్నాం నేను మా ఫ్రెండ్ కొంచెం సిగ్గు ఎక్కువ. సో కెమెరా వెనకాలే ఉంటాడు. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. టైం 9 అయితే అవుతుంది. ఇంకా వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. సో నేను నా ఫ్రెండ్ అయితే బండి మీద అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్తే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము. ఆ బండి అక్కడైతే కింద పెట్టేసి పైకి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ పార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా అలా బయలుదేరిపోయాం మేమైతే. సో ఇక్కడ చూడండి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల చాలా ట్రాఫిక్ అయితే తగ్గిందని చెప్తున్నాడు మా ఫ్రెండ్ తిరుపతిలో. ఇంక ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఇది బస్ స్టాండ్. ఇక్కడైతే చాలా రష్ ఉంటుంది నార్మల్ డేస్లో అయితే, నార్మల్ టైంలో. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చి శ్రీనివాస కాంప్లెక్స్ అంటారు. అండ్ ఇక్కడ మేమైతే ఇప్పుడు టిఫిన్ తినడానికి అయితే ఆగాము. ఇక్కడైతే మన ఆంధ్ర స్టైల్లో టిఫిన్స్ అయితే దొరుకుతాయి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇడ్లీ చాలా బాగోదు, అసలుకే బాగోదు. సో ఇక్కడైతే బాగుంది ఇడ్లీ, మేము తిన్నాం. మీరు కూడా ఇక్కడికి వస్తే ఎప్పుడైనా ట్రై చేయండి. గ్రూప్ థియేటర్స్ పక్కన ఉంటుంది ఇది. గ్రూప్ థియేటర్ పక్కన సందులో ఉంటుంది. దోశ, కారం దోశ లేదంటే ఇడ్లీ చాలా బాగుంది, సేమ్ మన టేస్ట్ లాగా. మీరు ఎవరైనా ఎప్పుడైనా వస్తే మన టేస్ట్ కావాలని అనుకుంటే ఇక్కడ ట్రై చేయండి. సో టిఫిన్ తినేసి అయితే మనం బయలుదేరిపోయాము రిటర్న్ మన జర్నీ. సో ఇంకా అదే మరి మ్యాటర్. సో నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫ్లైఓవర్ కనెక్టివిటీ. ఏ మూల నుంచి అయినా ఫ్లైఓవర్ ఉంది. అక్కడ ఎక్కితే డైరెక్ట్ అలిపిరి దగ్గర దిగుతాయి. ఈ కపిల్ తీర్థం ఉంది కదా, దీన్ని కపిల్ తీర్థం సర్కిల్ అంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ కొడితే 2 కిలోమీటర్స్లో అలిపిరి గేట్ అయితే వచ్చేస్తుంది మనకి, చెక్ పోస్ట్. అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే బాలాజీ బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కనిపిస్తుంది కదా మీకు, బాలాజీ బస్ స్టాండ్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి కూడా పైకి బస్సులు అయితే వెళ్తాయి. బండి అయితే పక్కన పార్క్ చేసాము. ఇంక నడుచుకుంటూ వెళ్తున్నాము. కాళ్ళు అయితే దోలు తీరిపోతున్నాయి. సారీ, అలా అనకూడదు అనుకుంటా. మామూలుగా లేదు. ఇందాక దాకా ఎండ అయితే లేదు, కానీ ఇప్పుడైతే ఎండ మామూలుగా లేదు అసలు. కాలు ఇదైతే చెక్ పోస్ట్ ముందుకు ఉంటుంది. గరుడు సర్కిల్ అంటారు దీన్ని అయితే. సో కనిపిస్తుంది కదా మీకు కొండ, మనం ఎక్కాల్సిన కొండ అయితే అదే. ఇదైతే గరుడాద్రి సర్కిల్ అంటారు. మనమైతే వెళ్ళిపోతున్నాం భయ్య మన మెట్ల మార్గం దగ్గరికి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా మెట్ల ద్వారా అయితే పైకి ఎక్కలేదు. 2 టైమ్స్ నేను ఇప్పుడు దాకా తిరుపతి వచ్చాను, కానీ ఎప్పుడు బస్సు మీద లేదంటే జీప్ మీద అయితే ఎక్కాను కానీ పైకి. సో ఇప్పుడు చూడాలి. సో కింద కనిపిస్తుంది కదా, వీళ్ళందరూ కింద నుంచి అయితే వస్తారు భయ్య. కింద కొబ్బరికాయ కొట్టుకుని స్టార్ట్ అవుతారు చాలా మంది. మా ఫ్రెండ్ కూడా అయితే ఒక గ్రూప్కి ఫోటో తీయమంటే ఫోటో అయితే తీస్తున్నాడు, వాడు ఫోటోగ్రఫీ స్కిల్స్ యూజ్ చేసి. సో ఇక్కడ చూసారు కదా, ఏదో విగ్రహం అయితే ఉంది. సో మనం అలా అయితే ముందుకు వెళ్ళిపోతున్నాము. సో లెట్స్ సీ మనకైతే మన కోసం ఏది వెయిట్ చేస్తుంది ఈ జర్నీలో. ఆల్మోస్ట్ ఒక 3,000 స్టెప్స్ ఉంటాయి. నాట్ 300 స్టెప్స్ పైన ఉంటాయి. సో చూద్దాం ఎలా ఉండబోతుందో మన జర్నీ. వెయిట్ అండ్ వాచ్. మీకు కనిపిస్తుంది కదా, టైం అయితే 11 అవుతుంది. ఇక్కడి నుంచి అయితే కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ మీకు కనిపిస్తుంది కదా అక్కడ. సో కరెక్ట్గా 11 అవుతుంది కదా, 12కి అయితే ఎన్ని స్టెప్స్ ఎక్కుతాం, ఎంత దూరం వెళ్తామో చెప్తాను. స్టార్ట్ అయ్యి ఒక 5 మినిట్స్ అయింది. అప్పటికే తెలుస్తుంది తేడా. టెంపరేచరు, ఆల్టిట్యూడ్. వాడికి ఎక్కడ చెప్పు నాకు ఆగిపోతే. మా ఫ్రెండ్ గారు ఇప్పుడు పొద్దున్నే లేచి బయలుదేరదాం రా అంటే నేను ఊరుకోలేదు. లేదు ఇప్పుడే వెళ్దామని స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, డిస్పెన్సరీ అవైలబుల్ అట్ గాలిగోపురం ఉంది. అంటే వైద్యశాల, అంటే మనకి ఏమైనా మెడికల్ లాంటి కావాలంటే అక్కడ ఉంటుంది అవైలబిలిటీ. సో చూద్దాం ఎక్కినాక ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్. గంట సేపులో ఎంత పైకి ఎక్కుతామో చెప్తా. 100 మెట్లు అయితే ఇప్పుడు ఎక్కాము. ఇంకా 3,450 మెట్లు అయితే ఉన్నాయి. ఇట్ విల్ బి ఏ బిగ్ టాస్క్. ఇప్పుడు ఉన్నాయి, ఏదైనా కావాలంటే కొనుక్కొని వెళ్ళచ్చు. ఎక్కడికక్కడే వాటర్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటరు, షాప్స్. ఫిఫ్టీ ఎక్కి ఉంటాం అంతే. 400 అక్కడ ఉంది కదా, అక్కడ దాకా ఎక్కితే 400 ఎక్కినట్టు అయిపోయింది అబ్బా ఇప్పటికే. ఇక్కడ బోర్డు చూడండి,
ఇంకా 8.5 కిలోమీటర్స్ ఉంది తిరుమల. వెళ్ళే వాళ్ళు చాలామంది కింద మెట్లకి పసుపు కుంకాలు రాసుకుంటూ వెళ్తారు ప్రతి మెట్టుకి. కొంతమంది కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్తారు, ఎవరు ఇష్టం వాళ్ళది. చూసారు కదా నాకు దమ్ము ఎలా వస్తుందో. టైం అయితే 11:28 అయింది. ఇంకో 10 మినిట్స్ ఎక్కితే 10 మెట్లు ఎక్కితే 900 మీటర్స్కి అయితే రీచ్ అవుతాం. ఏదో అనుకున్నాం కదా భయ్యా, దోలు తీరిపోతుంది అసలు మామూలుగా లేదు. ఒక ప్రతి 20 మినిట్స్ 15 మినిట్స్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాము. అంటే స్టార్ట్ అయ్యి 35 మినిట్స్ అయితే అయ్యింది. ఈ లోపల ఒక 2-3 బ్రేక్స్ అయితే తీసుకుంటున్నాం మేము. ఎక్కిన 50 మెట్లు 50 మెట్లకి లేదంటే 20 మెట్లకి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము, లేదంటే ఎక్కలేము. నిజంగా ఎక్కి వాళ్ళు అయితే చాలా, వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ భయ్యా. కొంతమంది అయితే ప్రతి మెట్టుకి దాని ఏమంటారు బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది పూర్వం అంటించుకుంటూ వెళ్తున్నారు ప్రతి మెట్టు మీద. వాళ్ళకైతే నిజంగా వాళ్ళ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ భయ్యా. మేము ఇంత ఎంగేజ్లో ఉండి కూడా ఎక్కలేకపోతున్నాం. చోటలు చూసారు కదా ఎలా కారిపోతున్నాయో. ఇంకా 2650 మెట్లు అయితే ఎక్కాలి. ఇట్స్ గోన్ నాట్, అదైతే ఈజీ టాస్క్ అయితే కాదు. సో ఇంకా చూద్దాం 1 అవర్లో ఎన్ని మెట్లు ఎక్కుతాము. ఇది చూడండి ఎట్లా ఉందో, మొత్తం పైకి ఉంది, ఎంత స్టీప్ ఉందో. దీంట్లో సగం దూరం వెళ్తే 1100 స్టెప్స్ అయితే కంప్లీట్ అవుతాయి. టైం అయితే 11:55 అయింది. ఎగ్జాక్ట్గా 1 అవర్ అయింది స్టార్ట్ అయ్యి. 1300 స్టెప్స్ అయితే ఎక్కాం 1 అవర్లో. 1300 మెట్లు అయితే ఎక్కాం. ఇంకా 2200 చిల్లర ఎంత ఉంది. సో అది గంటలో పీకేస్తాం పొడిగేస్తాం అని చెప్పేసి ఎక్కాం, కానీ అవ్వట్లేదు మాతో. ఒకసారి ఇక్కడ చూడండి స్టీప్ ఎలా ఉంది పై. నేనైతే నిజం చెప్తున్నాను కదా భయ్య, ఎక్కేటప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అయితే ఏముందో 2 గంటలు ఎక్కేయచ్చులే, ఎంత రెస్ట్ తీసుకున్నా ఫటాఫట్ ఇలా అలాగే చెప్తారు అనుకున్నాను, కానీ వాళ్ళు తీరిపోతుంది. చుట్టుపక్కల అంతా మొత్తం అడుగు. జీవితంలో పైకి రావడమో కష్టమే, అలాగే కొండ ఎక్కడమో కూడా కష్టమే భయ్య. కానీ ఒక్కసారి కానీ కొండ ఎక్కినా లేదంటే జీవితంలో పైకి వచ్చిన ఫీలింగే వేరే ఉంటుంది భయ్య. ఎక్కేదారిలో మామిడికాయలు అయితే కనిపించినాయి. మామిడికాయలు కూడా కదండి, మామిడి ముక్కలు అనుకోదు. సో మా ఫ్రెండ్ కూడా అయితే తీసుకున్నాడు 20 రూపాయలు ఇచ్చి. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మా ఫ్రెండ్ గారు సిగ్గుపడిపోతున్నాడు. ఇక్కడ ఇది గోపురం కనిపిస్తుంది కదా, దీని వచ్చేసి గాలి గోపురం అంటున్నారు. ఈ గాలి గోపురం రీచ్ అవుతే సగం దూరం రీచ్ అయ్యామని చెప్పేసి మా ఫ్రెండ్ అంటున్నాడు. సో ఇంకా సగం దూరం ఎక్కాలంటే నాకైతే లిటరలీ పైన ఒక ఫుడ్ స్టాలే ఉంది, పెద్ద ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాటర్ పడదామా? మనం గుడికి వెళ్తామో లేదా ఇంకెక్కడికి వెళ్తామో అర్థం కావట్లేదు భయ్య. ఈ ఫుడ్ స్టాల్స్ చూస్తుంటే ప్రతి ఒక్కడు మీదకి వచ్చేస్తున్నాడు, భయ్య నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి అని. సో అది
రెండు వేల 100 మెట్లు అయితే ఎక్కాము. 450 మెట్లు అయితే ఉన్నాయి. ఇంకో 1 అవర్ అయితే పడుతుంది. ఇప్పుడైతే టైము ఎంత 1:03 అయితే అయింది, 1 అయింది. మేము ఎంత 10:55 అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే 1 అయింది. 2 వరకు అయితే ఎక్కేస్తాం అనుకుంటా. ఇంకా 1400 మెట్లు ఉన్నాయి. సో చూస్తాం ఇంకెంత టైం పడుతుందో. పైకి వెళ్ళి వీలైతే దర్శనం చేసుకుని, లేదంటే అక్కడే పైన ఫుడ్ తినేసి ప్రసాదం తీసుకుని లడ్డూలు తీసుకుని కిందకి దిగిపోతాం. సో చెప్పా కదా నాకు మామిడికాయ అంటే చాలా ఇష్టం అని. ఇంకో మామిడికాయ అయితే తీసుకున్నాము. ఇంకా పైకి ఎక్కే దారిలో మనకి ఇలా జంతువులు అయితే కనిపిస్తాయి భయ్యా. ఎక్కువగా కోతులు ఎక్కువ. ఇక్కడైతే కాషన్ కూడా ఉంది, ఎలుగు బండ్లు తిరుగుతాయని. జింకలు వాటిని దుప్పులు అంటారు, ఏమంటారు నాకు అంతగా తెలియదు. వస్తే బాగుంది మీకు చూపిద్దాం. ఇంకా అక్కడ చూసారు కదా కాషన్ ఉంది, ఎలుగు బండ్లు కనపడతాయని. సో ఇలా రాళ్ళు ఎందుకు పెడతారు నాకైతే ఐడియా లేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి నాకు. ఇలా మధ్య మధ్యలో కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. అటు పక్కన ఘాట్ సెక్షన్ ఉంది, ఘాట్ రోడ్డు. కిందకి దిగే రూట్ అది. ఇక్కడ చూసారు కదా ఫెన్సింగ్ అయితే ఉంది. ఆ ఫెన్సింగ్ అదే యానిమల్స్ రాకుండా సేఫ్టీ కోసం అయితే కట్టారు. ఇక్కడైతే పక్కన బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అయితే పాటలు అయితే వస్తున్నాయి. సో ఇలా మాట్లాడకపోతే నేను కాపీరైట్ అయితే వేస్తాడు మన యూట్యూబ్. సో అందుకే ఏదో ఒకటి మాట్లాడు కాబట్టి సోదైనా సరే తప్పదు, కాపీరైట్ స్ట్రైక్ రాకూడదంటే. 2500 స్టెప్స్ అయితే ఎక్కాము, ఇంకా చాలా ఎక్కాలి. ఇవో ఘాట్ సెక్షన్, అది దిగే రూట్. ఇది వెళ్ళేస్తాంలే త్వరగానే. ఇందాక ఒక పెద్ద ముసలి జింక అయితే కనిపించింది. యంగ్ జింకలు అయితే కనిపించట్లేదు. కనిపిస్తే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏదో ఉంది ఫుడ్, బొబ్బట్లు అనుకుంటాయి, బొబ్బట్లే అంట. ఫుడ్ అంట అలిపిరి మెట్ల మీద ఉంది. సో తినడానికి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. కదా జింకలు కనిపించట్లేదు, నేను గుంపుగా అయితే కనిపించే. ఫస్ట్ ఒకటి కనిపించింది, ఇక్కడైతే ఇంకా గుంపు ఉంది. కొమ్ములు చూడండి, అట్లా కొమ్ములు. వెంకటేశం అనాథో ననాథ సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ వినా వెంకటేశం ననాథో ననాథ. ఇది కింద దిగేవే. మళ్ళీ మనం పైకి ఎక్కాక ఇలాగే వస్తాము. అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అదే మోకాల పర్వతం అంటారు. అక్కడ నుంచి మోకాల మీద నడుస్తారు, చూపిస్తా దగ్గరికి వెళ్ళాక. దగ్గరికి వచ్చాక చూపిస్తా అన్నా కదా, ఇదే మోకాల పర్వతం. మోకాల మీద నడుస్తున్నారు, మీకు కనిపిస్తున్నారు లేదా? లోపల కొంతమంది అయితే నడుస్తున్నారు. మనతో మామూలుగా నడవడమే అవ్వట్లేదు భయ్య, అలాంటిది వాళ్ళు మోకాల మీద నడుస్తున్నారు. వాళ్ళ భక్తికి, వాళ్ళ డెడికేషన్కి అలా సూపర్ హ్యాట్స్ ఆఫ్ భయ్య. గ్రేట్ భయ్య, క్రేజీ అసలు. ఇక్కడ చూడండి మోకాల మిట్ట గోపురం అని ఉంది. సో అది మరి మ్యాటర్. చూసారా లోపల అందరూ మోకాల మీద అయితే ఎక్కుతున్నారు. ఇది నడుచుకుంటూ రావడమే చాలా కష్టం, ఇంకా వాళ్ళు మోకాల మీద అయితే ఎక్కుతున్నారు. చూసారు కదా, అందరూ మోకాల మీద అయితే ఎక్కుతున్నారు పర్వతం మెట్లు. మెట్లు కడతా లాస్టా. సో చూసుకున్నారు కదా, మెట్లయితే ఇక లాస్ట్ పోయా. ఎంతైనా టైం 4 అవుతుంది. 10:55 స్టార్ట్ చేసాము. మీరే ఇంకా క్యాలిక్యులేట్ చేసుకుని టైము. గుడి దగ్గరికి అయితే ఇంకా కొంచెం టైం నడవాలి. మెట్లు ఎక్కేసాం కాబట్టి ఆల్మోస్ట్ ఈజీయే.
ఇప్పుడు కనిపించింది కదా లగేజ్, కింద మనం లగేజ్ ఇచ్చేస్తే పైకి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తాం. మనం కింద నుంచి పైకి నడుచుకుంటూ వచ్చే లోపల ఏదో అనుకున్నాను భయ్య, సరదాగా ఉంటుంది అని అనకూడదు, బోర్డు యూజ్ చేయకూడదు, కానీ తీరిపోయింది. మేము ఎక్కినప్పుడు అంత వేడి లేదు కాబట్టి సరిపోయింది. అక్కడక్కడ మాత్రమే మాకు వేడి అనిపించింది. ఇంకా ఫుల్ సమ్మర్, దాని ఏమంటారు, వేడిగా ఉంటే అయిపోయేది, ఇంకా అసలు మధ్యలో ఆగిపోయేవాళ్ళు అన్నమాట. ఫుల్ లడ్డూలు తీసుకుని తినేసి కిందకి బస్సులో అయితే వెళ్ళిపోదాం. ఈ ఏరియా ఉంది కదా, ఇది రాంబాక్షి సెంటర్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఫుడ్ పెడతారు. దాని ఆపోజిట్లో అయితే లడ్డూ సెంటర్, అదే లడ్డూలు ఇచ్చే దగ్గరికి ఇదేవే, ఇట్లా వెళ్తే లడ్డూలు ఇస్తారు. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ నడవాలి. 1/2 అవర్ నడిస్తే లడ్డు కౌంటర్ వస్తుంది. లడ్డూలు తీసుకుని మళ్ళీ ఇదే రాంబాక్షి సెంటర్కి వచ్చి బస్సు ఎక్కేసి కిందకి వెళ్ళిపోవడమే. గుడికి అయితే వచ్చేసాం. గుడి లోపలికి వెళ్ళలేదు, గుడి దగ్గరికి వచ్చాం. ఇందాకే మాట్లాడే కదా చల్లగా ఉందని, ఇప్పుడు మాత్రం ఇక్కడ ఫుల్ ఎండ ఉంది. కాలు అయితే కింద కాలిపోతున్నాయి. ఇక్కడ ఏనుగులు కనిపిస్తున్నాయి కదా, ఏనుగులు వస్తున్నాయి అని చెప్పేసి వెళ్ళకుండా ఇక్కడ ఆపేశారు, బ్లాక్ చేశారు. ఏనుగులు వస్తున్నాయనో లేదంటే మరి దేవుడు ఊరేగింపు ఉండొచ్చు. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే శమస్వత్వం శమస్వత్వం శేషశైలశిఖామణే. ఇది వచ్చేసి కోనేరు, గుడి పక్కనే ఉంటుంది. నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి. కింద కాలు కాలుతున్నాయి. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను నేను. బస్ అయితే దిగాము. టైం చూసారా, 6:11 అయింది. లడ్డూలు అయితే తీసేసుకున్నాం. మార్నింగ్ బండి పెట్టాం కదా, ఇంకా బండి అయితే ఇక్కడ అలిపిరి దగ్గర కింద స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ దిగిపోయి బండి ఇక్కడ పెట్టాం. మార్నింగ్ ఈ బండి వేసుకుని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే, అంతే. మరి మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి అలాగే లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్, టాటా.